హలో. సార్ షాప్ దొరికేసింది సార్. జాబ్ దొరికేసింది. ఎవరమ్మా నువ్వు? అదే సార్ మొన్న వచ్చాను కదా ఫ్యాబ్రిక్ బిజినెస్. ఫ్యాబ్రిక్ బిజినెస్. ఓ బీటెక్ బాబు నువ్వా? అవును సార్. ఏంటి షాప్ దొరికిందా? దొరికేసింది సార్. షాప్ తీసేసుకున్నావు అనమాట. తీసేసుకున్నాను సార్. మరి అయితే ఇంకా లేట్ ఎందుకు, వచ్చేసాయి. ఓకే సార్, వచ్చేస్తున్నాను. చాలా ఫాస్ట్ గా ఉన్నావమ్మా. మీరే కదా సార్ ఊపు ఉండాలన్నారు. వెరీ గుడ్ అమ్మా. సరే షాప్ దొరికేస్తుంది. దొరికేసింది సార్. తర్వాత విషయం అంతా మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే సార్. ఏంటి విశేషాలు? మెటీరియల్ ఇచ్చేస్తారా? మెటీరియల్ షాప్ అయిపోయింది, మెటీరియల్ తీసుకెళ్ళిపోయి పెట్టేస్తావా? పెట్టేస్తాను, రేపటికి అయిపోతాయి. ఇట్లా ఉండదమ్మా, దీనికి చాలా ప్రాసెస్ ఉంటది. ఫస్ట్ ఒకసారి షాప్ తీసుకున్న తర్వాత కస్టమర్ అటెన్షన్ కావాలి. మనం షాప్ పేరు పెట్టాలనుకున్న దగ్గర నుంచి ప్రతిదీ ఇంపార్టెంట్. ఏం పేరు పెడదాం అనుకుంటున్నాం షాప్ కి? బీటెక్ ఫ్యాషన్. ఓ బాగుంది, యూనిక్ గా ఉంది. పెట్టే కింద 16 కూడా వేస్తాను సార్. 16 ఏంటి? నా మిగిలిపోయిన సబ్జెక్ట్ సార్. బాగుందమ్మా, వేసి. మీ ఫోటో కూడా వేయించమంటారా పక్కన? వద్దమ్మా, అంత వద్దమ్మా. నేమ్ అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి మీరు పెట్టే ఆ బోర్డ్ అనేది ఒక 10 మంది వెళ్తుంటే ఇక్కడ ఏదో ఉంది అనేది అటెన్షన్ గ్రాప్ చేయాలి. ఆ బోర్డు చూడగానే మనోడు షర్ట్లు అమ్ముతాడా, ప్యాంట్లు అమ్ముతాడా, రెడీమేడ్ అమ్ముతాడా, మెన్స్ వేర్ అమ్ముతాడా అనేది కూడా అందులో తెలియాలి. కస్టమర్ రోడ్ మీద పోతున్నాడు, నువ్వు బోర్డు బాగా పెట్టినావు, అంత బాగుంది, నీ బోర్డు చూసిండు, కస్టమర్ షాప్ లోకి వస్తాడు. షాప్ లో ఎట్లా పెడతావు మరి? సార్ ఈ షర్ట్లు ప్యాంట్లు మొత్తం సెల్ఫ్ వేసి వరుసగా సరి చేస్తావా? అట్లా సరితే అది గోడ అనేది షోరూమ్ అవ్వాలి. ఫస్ట్ ఒక కస్టమర్ మెన్స్ వేర్ లోకి రాగానే ఫస్ట్ యూజువల్ లుక్ బాగుండాలి. అంటే నీ దగ్గర ఉండే కలెక్షన్ ఏంటనేది హ్యాంగింగ్ పర్ఫెక్ట్ గా ఫస్ట్ లో కనిపించాలి. ఆ తర్వాత ప్యాంట్ కొన్ని యూనిక్ డిజైన్స్ హ్యాంగింగ్ కనిపించాలి. హ్యాంగింగ్ కి ప్రాపర్ లైటింగ్ ఉండాలి. షాప్ లోకి స్టెప్ ఇన్ అవగానే అంబియన్స్ బాగుండాలి, ఫ్రాగ్రెన్స్ కానీ లుక్ కానీ ఇది బాగుండాలి. కస్టమర్ ఒక ఫీల్ డిఫరెంట్ గా వస్తుంది. షర్ట్లు నువ్వు మాన్యువల్ ప్రెజెంటేషన్ చేయాలి. ఏ మాన్యువల్ ప్రెజెంటేషన్ లేకుండా ఫస్ట్ రాగానే విజువల్ ప్రెజెంటేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. 50% కస్టమర్ నువ్వు సాటిస్ఫై చేసినట్టు. 100% కావాలంటే మేజర్ కావాల్సింది ఐటమ్ కావాలి. ఆ ఐటమ్ పెట్టినప్పుడు మొత్తం 100% అవ్వాలి. అందుకే సార్ ఐటమ్ ఇచ్చేయమంటున్నా. ఫస్ట్ వెళ్ళి ఆ షాప్ డిజైన్ చేసిన తర్వాత అప్పుడు ఎంత స్టాక్ పడుతుంది అనేది కూడా నాకు తెలుసు. నీకు 100 సెట్లు ఇచ్చాను అనుకో, ఏడ పెట్టుకోవడానికి లేదు సార్, లేదంటే పెడితే కనపడదు. షాప్ మొత్తం కంప్లీట్ చేసుకుంటారా, తర్వాత నీకు డిజైన్స్ ఏం పెట్టాలి, ఎట్లా పెట్టాలి ఏంటని మొత్తం డిజైన్. ఓకేనా? వెళ్ళొచ్చా.